మారుతిరాజు గారు మమ్మల్ని వదిలేయండి. మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ ప్లీజ్. వచ్చావా? రాక చస్తావా? జీవాలు నీతో ఆడుకోవాలని ముచ్చట పడుతున్నాయి పీటర్. కాస్త సహకరించు. దీన్ని చూసుకున్నా నువ్వు ఇలా చేస్తున్నావు? పీటర్ పీటర్ వద్దు వద్దు పీటర్ వదిలేయండి. వెన్నెల కాల్చరా చెంచరా ఆడుకోండి. దెయ్యం జిగజాంకు వేళయింది. గూటికి మేము చేరుకొని వస్తాం. వీళ్ళిద్దరిని కట్టేయరా. ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఇక్కడే ఉంటారు. మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోండి. సంతోషమేనా జీవాలు? సంతోషమే. మీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. ఈ బంధాల నుంచి తప్పించుకుని ఈ మారీచుని బంగళాలోంచి బయట పడగలిగితే మీరు బతికిపోయినట్లే. మేము తొందరలోనే తిరిగి వస్తాం. మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా అపశృతి జరిగితే తెలుసుగా? తెలుసు మారీచా. జిగజాం అంటే ఏంటి? అది పిశాచాలకు విశ్రాంతి సమయం. రోజులో 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఓహో, స్లీపింగ్ టైమా? అవును. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేను మీకు సహాయం చేస్తాను. దయ్యాలకి జాలి కూడా ఉంటుందా? నేను దయ్యాన్ని కాదు, ఈ అడవి మొత్తానికి నీ నొక్కన్నే ఏకైక మనిషిని. నువ్వు మనిషివా? అవును. ఈ ఇల్లు కూడా నేను కట్టుకుందే. మీరు నాకు సహాయం చేస్తానని మాటిస్తే ఈ అడవి నుంచి బయటపడటంలో నేను మీకు సహాయం చేస్తాను. నిన్ను నమ్మొచ్చా? మీకు వేరే దారి లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పైన 3వ గది తలుపులు తెరిచి మా నాయకుడు సమాధి దగ్గర ప్రాణ కంకణాన్ని నిలబెడితే మా నాయకుడు తిరిగి బ్రతుకుతాడు. గదిలో మీ నాయకుడు బంధింపబడి ఉన్నాడా? నేను నమ్మను. తలుపులు తెరవండ్రా. నన్ను ఈ సమాధి నుంచి బంధ విముక్తాన్ని చేయండి. రా వచ్చి తలుపులు తెరవండ్రా. లేదంటే ఈ అచండుడు రగిల్చే ప్రళయ జ్వాలలో మాడి మసైపోతారు. ఇప్పుడు నమ్ముతారా? అవును, ఈ ప్రాణ కంకణాన్ని నువ్వే ఉపయోగించి మీ నాయకుడిని బయటకు తీసుకురావచ్చుగా. నాకు చదువు రాదు. పైగా ఎన్నో రోజుల నుండి సమాధిలో బంధింపబడి ఉన్న మా నాయకుడు ఆకలితో ఉంటాడు. ఆ పెట్టె నుండి బయటికి వచ్చిన మరుక్షణం నన్ను తినేస్తాడు. మీ నాయకుడు మమ్మల్ని చంపి తినేస్తే? మిమ్మల్ని తినడు, తినలేడు. ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. అసలు ఎవరతను?
చెప్పానుగా తర్వాత చెప్తానని. నేను ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ అడవిలో ఉన్న భూత ప్రేత పిశాచ గణాలకు మకుటం లేని మహారాజు మా అచండ. ఈ భూత ప్రేత పిశాచాలకు అధిపతి అచండ. ఈ నిషీధిలో సంచరించే నిశాచరులకు ఆది గురువు మా అచండ. ఈ నిషీధిలో సంచరించే నిశాచారాలకు ఆది గురు ఈ అచండ. ఈ పిశాచాల సామ్రాజ్యానికి తిరుగులేని మగ మహారాజు మా అచండ. అచండ అతని చల్లని పరిపాలనలో మా పిశాచాల సామ్రాజ్యం దేదీప్యమానంగా వెలుగుతూ దినదినాభివృద్ధి చెందుతుండేది. ఒకరోజు ఈ అడవిలోకి 4 కొత్త దయ్యాలు ప్రవేశించాయి. అప్పుడు For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.